కొత్త వ్యాపారం. అబ్బాయిలతో కొత్త వ్యాపారం మొదలుపెట్టా. గంటకు 5,000. అబ్బాయిలు మరి మీరు సిద్ధమేనా? యాహ్! అంటే ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది అబ్బాయిలు. ఇంట్లో పరిస్థితులు ఏం బాలేదు. ఈఎంఐలు, ఇంటద్దెలు, కరెంటు బిల్లులు తలుచుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. మా ఆయన ఒక్కడే కష్టపడాలి. నేను ఈ యూట్యూబ్ డబ్బులు ఏమన్నా వస్తాయంటే పోయిన నెలలో రాలేదు, ఈ నెలలో రాలేదు. ఇప్పుడు వచ్చినవి కూడా ఏదో పోయినాయి. అవి ఎట్ట పోయినాయో ఏం అర్థమై సాగట్లా. ఈ వీడియోల మీదే పెట్టుకుంటే మనం గట్టెక్కలేమని చెప్పేసి ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నా. ఈ వ్యాపారం ఎట్టాగైనా సరే మనం ఒక్కసారిగా పైకి ఎదగాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యా. అందులో ఒక 2 అబ్బాయిలు నాకు మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంటే అందులో మొదటి అబ్బాయి, ఎవరైనా మీకు తెలిసిన ఆంటీలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఉంటే మాట్లాడండి, మేము వెళ్తాం, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం అని చెప్పాడు. అంటే సరేనని చెప్పి అన్నాను. అందులో ఇంకొక 2 అబ్బాయి, అమ్మాయిలు, ఆంటీలు, అంకుల్స్ ఎవరైనా సరే మేము బండి స్టార్ట్ చేస్తే గంట దాకా ఆపేదే లేదు. గంటకు మాత్రం 5,000 తీసుకుంటాము. వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోండి, మా దగ్గర కమిషన్ తీసుకోండి అని చెప్పారు. మనకు తెలిసిన ఆడపిల్లలు చాలామంది ఉన్నారు, ఆంటీలు కూడా చాలామంది ఉన్నారు. మనం ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నాం కాబట్టి పాపం వాళ్ళకన్నా చేద్దాం, ఏదో ఒక లైన్ కలుపుదాం అని అనుకుంటున్నా. అంటే అమ్మాయిల మీద వ్యాపారాలు చాలామంది చేశారబ్బా. అబ్బాయిల మీద వ్యాపారం నేనే కొత్తగా చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ కాల్ బాయ్స్గా మీరేదో మీ తిప్పల మీరు పడుతుంటారులే, కానీ పబ్లిక్గా లైసెన్స్ తీసుకొని మరీ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరు చెప్పిన లెక్కేనయ్యా, గంటకు 5,000. బండి గనక ఈ గంటలో ఆగిందా 5,000 మీరు ఇవ్వాలి. ఈ బండి కనుక గంటలో స్లో అయిందా 5,000 మీరు ఇవ్వాలి. ఈ బండి కనుక మా వల్ల కాదు అని చెప్పేసి మీరు డ్రాప్ అయ్యారా 5,000 మీరు ఇవ్వాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి ఊరకపోయినా కూడా మేము 5,000 ఇచ్చేస్తాం. అంటే 5,000 ఇప్పిస్తా, ఓకేనా? పని చేసినా చేయకపోయినా 5,000 నేను ఇప్పిస్తా. అండ్ అలాగే ఆడపిల్లలు కదా, కొంచెం డబ్బుల విషయంలో పియానాసోళ్ళు పిసినారు. అందుకని ఓ 10 మంది అమ్మాయిలు కొంచెంగా వేసుకొని వచ్చి 5,000 ముద్దరు ముడుపుగా నీకు ఇచ్చేస్తారు. అంతా ఓ 10 మంది అమ్మాయిలు అంతే. ఈ గంటలోనే పాపం వాళ్ళు సర్దుకుంటారు. నువ్వేం కంగారు పడి మాకు. ఈ గంటలోనే 10 మంది సర్దుకుంటారు. నువ్వు ఎక్కువ టైం ఏమన్నా అయితే మళ్ళీ నేను అమౌంట్ వసూలు చేసి నీకు ఇస్తా. అర్థమైందా? కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఈ 10 మందిలో బండి స్లో అయినా, బండి ఆగిపోయినా, లేదు నా వల్ల కాదు అన్నా, నువ్వు మాత్రం ఎదురు 5,000 ఇవ్వాలి. గుర్తుపెట్టుకో, మర్చిపోమాకు. అంటే ఎవరు వచ్చినా సరే అబ్బాయిలు, మీ ఓపిక అది. నేను అమ్మాయిలు సెట్ చేయడానికి మాత్రం ముందెత్తున ఉంటాను, ఓకేనా? ఈ వ్యాపారంలో నేను ముందుగా వెళ్ళిపోతానని నాకు బాగా నమ్మకం. కానీ అమ్మాయిలందరికీ ఒక మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ అంకుల్స్ కూడా మీట్ అవ్వండి నన్ను. ఎందుకంటే ఆ టైప్ అంకుల్స్ ఉంటారు కదా, అబ్బాయిలు ఉన్నారు, కత్తులు లాంటి అబ్బాయిలు. అబ్బా, ఇద్దరైతే బాగున్నారు. ఇప్పుడు అమ్మాయిలకు ఒకటే చెప్తా, మీ దగ్గరికి పంపించిన అబ్బాయిని అంటే మనం ఏం చేయాలంటే, ఆడపిల్లలు ఫస్ట్ మన కుటుంబాన్ని అంటే మనం బాగుండాలి. మన తర్వాత మన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి. ఆ తర్వాత దేశాన్ని బాగు చేసే ప్రయత్నం చేయాలి. అందువల్ల మీ దగ్గరకు వచ్చిన అబ్బాయి ఎవరైతే నేను పంపిస్తానో ఆ అబ్బాయి మళ్ళీ ఈ ఒక నైట్తో రెండో నైట్కి పనికి రాకుండా పోవాలి. అంటే ఆ రకంగా వాడాలన్నమాట మీరు. ఏంటంటే మరి ఏం చేయమంటారంట. అసలు ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. భర్తలను అర్థం చేసుకోకుండా చీటికి మాటికి మొగుళ్ళను వదిలిపెట్టి కాపురాలు పాడు చేసుకుంటున్నారు అని చెప్పేసి మగాడి కష్టాన్ని, వాడి బాధని అందరికీ తెలియజేసి ఆ ఆడపిల్లలు ఎలా ఉంటే కాపురాలు పెటాకులు అవుతాయి, ఎలా ఉంటే కాపురాలు బాగుంటాయో అని చెప్పేసి కాపురాలు నిలబెట్టే పనిలో నేనుంటే నువ్వేమో పెటాకులు చేసే పనులు చేయమని చెబుతున్నావు. నేను వ్యాపారం చేద్దాం అనుకున్నా, కానీ ఈ పత్తి వ్యాపారం చేద్దాం అనుకోలేదు. ఏదో చెబుతాం అనుకుంటున్నారా? అంటే చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు.
కొంతమంది కామెంట్స్ అనేది కొట్టిపారేస్తా. అంటే బాగా వల్గర్‌గా పెడుతుంటారు కదా! ఇంక వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ లేవని చెప్పేసి తీసి పక్కన పడేస్తా. ఇట్లాంటి ఇలాంటి వాళ్ళకి గూడా మెచ్యూరిటీ లేదు. గట్టిగా ఉంటే ఆ అబ్బాయికి ఒక 23, 20 లోపే ఉంటాయి. 24 లోపే ఉంటాయి. అట్లాంటి అబ్బాయి ఇట్లా పెట్టి ఆ ఫోటోలు నేను ఇది చదువుకుంటున్నాను. నాకు ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. చాలా పనులున్నాయి. ఆ పనులు మానేసేసి ఆడవాళ్ళని ఉద్ధరించే పనుల్లో పెట్టుకుంటే రేపు నీకు భార్య, పిల్లలు ఎలా వస్తారు? ఎందుకు అంటే 10 కంచాలు చూసినోడు ఇక అంటే చాలా ఎండి కంచాలు, చాలా బంగారపు కంచాలు ఉంటాయన్నమాట నువ్వు చూసేయి. ఆ తీరులో ఉంటాయి. ఇక ఇంట్లో సత్తు కంచం ఏం పనికొచ్చిద్ది? ఇక భార్య అనేది నీకు పనికిరాదు. ఎందుకంటే చాలా చూసావు కాబట్టి భార్య అనేది ఇంట్రెస్ట్ చూపించలేవు. అప్పుడు ఇదే అర్థమైందా? అంటే చాలా పుస్తకాలు చదివినోడికి ఇంట్లో పుస్తకం చదవాలంటే బోర్ కొట్టిద్దనమాట. ఇక ఇది బయట పుస్తకం చదివే ప్రయత్నం చేసిద్ది. అట్లా కాపురం అంటే భార్య బిడ్డలనేది నీకు ఏది ఉండవు. అదొకటి. ఇప్పుడు ఈజీ మనీ కోసం నువ్వు ఎట్లా చేద్దాము, వాళ్ళని సంతోషపెడుతూ నేను సంతోషపడతాను అని నువ్వు చెప్తున్నప్పుడు, ఆడది బిడ్డల కోసం తప్పు చేస్తే అది మీ దృష్టిలో ఒక వేశ్య. ఇది మగాడు ఇదే రిపీట్ చేస్తే వాడు మగాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు నా ఇంటి పరిస్థితులు బాగోలేదంటే ఆడదానికి కూడా ఇంట్లో మగాడు లేక బయటకు రోడ్డు ఎక్కిద్ది. అలాంటప్పుడు ఆడదాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మరి మీలాంటి వాళ్ళు మేము ఎలా చూడాలి? చిన్న వయసు అసలు ఇట్లాంటి వృత్తి నువ్వు ఎంచుకుంటున్నావంటే నిన్నేమనాలి? ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియకుండా చేస్తున్నావని నాకు అర్థమైంది. గబాల రేపటి రోజు నీకు ఏదైనా లేనిపోని సేఫ్టీ యూజ్ చేస్తే ఎంతవరకు సేఫ్టీ యూజ్ చేసిన గ్యారంటీ చెప్పలేం. ఇప్పుడు ఒక వీర్యకణం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నాకు తెలిసి అదేంటంటే ఒక కొంతమందికి షట్లల్లో బాత్రూంలో వేస్ట్ చేసే వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా అర్థం కాదులే, కానీ దాని గురించి ఆ డిస్కషన్ వద్దు. సపోజ్ రోజు ఎక్స్ చేస్తే కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది ఉండదు. కానీ రోజుకి ఏది ఒక 10 మంది 20 మందికి నువ్వు సమాధానాలు చెప్పుకుంటే రేపటి రోజు నీ పరిస్థితి ఏంటి? ఉడుకు రక్తం మనం ఊపే అన్నట్టుగా ఉంటాం. ఆ రక్తం చల్లబడిన తర్వాత ఒక్కొక్కటి బయట పడతా ఉంటాయి. ఇప్పుడు తినక నువ్వు ఎవరినో ఉద్ధరిద్దామన్నావు చూసావా, వాళ్ళని ఉద్ధరించిన తర్వాత రేపు నీ పరిస్థితి బాగోకపోతే వాళ్ళు చూస్తారని గ్యారంటీ కూడా. అంటే మగాడి విషయంలో ఇంకా చాలా దారుణం ఉంటుంది. ఇప్పుడు కన్నవాళ్ళు మనకి కూడా రారు, కట్టుకున్నది నీతో నిలబడదు. కన్నబిడ్డలు ఈ కట్టుకున్నది నిలబడ్డప్పుడు కన్నబిడ్డలు ఏముంటారు? అసలు ఆలోచించావా? చిన్న వయసు నువ్వు ఈ తీరులో, ఇద్దరు చిన్న వయసే, మీరు ఈ దారిని ఎంచుకున్నారు. మీరు ఏం చేద్దామని, మీరు ఏం ఉద్ధరిద్దామని ఆలోచన లేకుండా అడుగులు వేసి రోగాలు తెచ్చుకొని ఆ తర్వాత సమస్యల్లో జీవితం లేకుండా పోగొట్టుకోవటం తప్ప మీరేం చేసేది ఏం లేదు. డబ్బు డబ్బు ఇది అంటారు చూసావా, పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిదని. దాంతో అలసట తీర్చుకొని ఒక ఆలోచన చేసి ఏదో కష్టం చేసుకోవచ్చు. అలా కాదు, ఈజీ మనీ కోసం మనం ఆశపడితే ఖచ్చితంగా కోలుకోలేని దెబ్బ అయితే తగులుతుంది. అర్థం చేసుకోండి అయ్యా. ఫాలోవర్స్ ఏంది ఎక్కడికో వెళ్ళిపోయారా? ఎమ్మటే పడిపోయారా? కానీ ఏం చేద్దాం, ఉంటారు ఆడపిల్లలు తొందరపడతారు, మగపిల్లలు తొందరపడతారు. కానీ వీళ్ళు ఇదే వృత్తిగా పెట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఈజీ మనీ కోసం చక్కగా సుఖపడవచ్చు. ఆ సుఖం వెనక తర్వాత నరకం, దాన్ని తర్వాత జీవితం లేకుండా పోతుందని ఆలోచన ఉండదు. చాలామంది బాయ్స్ ఉన్నారు ఇట్లాంటి కాల్ బాయ్స్గా వెళ్ళి చాలా నరకం అనుభవిస్తున్నారు. ఆల్రెడీ నేను ఒక అబ్బాయి గురించి ఒక వీడియో చేశాను కదా, ఆ అబ్బాయిది రియల్ అనమాట. ఇక్కడ ఒక 4 మెంబర్స్ చూశాను నేను. ఒక 2 మెంబర్స్ అయితే వాళ్ళు పర్టికులర్గా చెప్పారు, మేము ఇట్లా ఇలా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత టార్చర్ చూపిస్తారు అని చెప్పి. అట్లాంటి బాధలు మీకు ఎందుకు? చక్కగా పగలంతా కష్టపడి పని చేసుకొని సాయంత్రానికి ఇంటిది పెట్టింది తినేసి దాంతో హ్యాపీగా ఉండి తెల్లారి మీ పనులు చేసుకొని రూపాయి వచ్చిన దాంట్లో జాగ్రత్త చేసుకోండి. మీరు ఇప్పుడు రేపు మా బిడ్డల కోసం అని మీరు ఆస్తులు కూడబెట్టి ఆ తర్వాత బిడ్డలకి కష్టం విలువ తెలియక మీరు ఇచ్చిన ఆస్తుల్ని
ఏది విచ్చలవిడిగా వ్యసనాలకి ఖర్చులు పెట్టుకొని తర్వాత వాళ్ళు సమస్యల్లో పడతారు. ఇప్పుడు మీరు ఏదైతే బిడ్డలకు ఆస్తిపాస్తులు ఇస్తున్నారో ఆ ఆస్తిపాస్తులు కూడా వాళ్ళకి రేపు ముప్పే. బిడ్డకి ఆస్తిపాస్తులతో పాటు కష్టాలు వాటి విలువలు తెలిపించి మీరు ఆస్తులు అట్లాంటివి ఇస్తే బాగుంటుంది. కానీ ఇట్లా ఈజీ మనీ సంపాదించి మీరు ఆ బిడ్డలకి ఏదో చేద్దామనుకోవటం, మన వాళ్ళని ఉద్ధరిద్దామనుకోవటం అవి ఎప్పటికీ నిలబడం. ఏదో ఒక సమస్య మిమ్మల్ని చుట్టుముట్టాడుతూనే ఉంటుంది. అర్థం చేసుకోండి. నా ఫాలోవర్స్ బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. వ్యాపారం అబ్బా ఇంకేముంది అనుకున్నారా? ఏదైనా సీరియస్‌గా చెప్పడం ఇష్టం లేదబ్బా. మిమ్మల్ని నవ్విస్తూ ఉండాలి. నేను నవ్వుతూ ఉండాలి. అంతే. అర్థం చేసుకోండి.